జస్ట్ 1 minute సీన్ కోసం క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ గా బోయింగ్ 747 ప్లేన్ ని బిల్డింగ్ లోకి క్రాష్ చేశారు. ఒక CGI లేదా ఒక మినిచర్ ఒక బొమ్మతోటి క్రియేట్ చేసి చూపించొచ్చు కదా, ఓట్లు పెట్టి ఒక రిటైర్డ్ ప్లేన్ ని క్రాష్ చేయడం ఏంటి, దీనికేమన్నా పిచ్చా అని జనాలు అనుకున్నారు. నోలన్ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్. ఇదే అన్నిటికంటే ఎఫోర్డబుల్ ఆప్షన్. ఇదే రీక్రియేట్ చేయాలంటే కొన్ని నెలలు టైం పడుతుంది, ఇంకా ఆర్టిస్ట్లకు కూడా మనం మనీ పే చేయాలి. కానీ అదే ఒక రియల్ ప్లేన్ తీసుకొచ్చి పర్ఫెక్ట్ షాట్ చాలు. నోలన్ మూవీస్ ఇంకా తన మైండ్ సెట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్స్టెల్లార్ కోసం 500 ఎకరాల కార్న్ఫీల్డ్ ని పెంచి మరి దాన్ని ఒక్కి చేశారు. ఒక హైలైట్ ఏంటంటే ఇంటర్స్టెల్లార్ లో బ్లాక్ హోల్ ని చూపిస్తానంటే జనాలందరూ తినకి పిచ్చేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఏ మనిషి కూడా బ్లాక్ హోల్ ని రియల్ గా ఐస్ తో చూడలేదు. నోలన్ దీన్ని ఎలా అచీవ్ చేశాడంటే అప్పటి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన కిమ్ థ్రోన్ ని హైర్ చేసుకున్నాడు. దానికి ఒక VFX టీమ్ ని ఇచ్చారు. ఈ కిమ్ థ్రోన్ ఏం చేశాడంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈక్వేషన్ ని తీసుకొని తినే సొంతంగా ఒక క్యాల్కులేషన్ చేసి కంప్యూటర్ టీమ్ కి ఇచ్చి దాన్ని కోడింగ్ లోకి మార్చి దాన్ని రెండర్ చేసి చూస్తే అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇది వరల్డ్ లోనే మోస్ట్ అక్యురేట్ బ్లాక్ హోల్ ని క్రియేట్ చేసింది. అన్నిటికంటే క్రేజీ ఇంకోటి ఏమన్నా ఉందంటే ఓపెన్ హైమర్ మూవీలో ఆటమిక్ బాంబ్ ని రీక్రియేట్ చేశారంటే చూడండి. CGI లో కూడా చేయొచ్చు. అది రియల్ గా క్రియేట్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటది. అందరు ఏమనుకున్నారంటే క్రిస్టోఫర్ నోలన్ కి రియలిజం తో అబ్సెషన్ ఉందని అనుకున్నారు. కానీ నోలన్ మైండ్ సెట్ ప్రకారం ఇది ఒక స్మార్ట్ మూవ్. ఆయన తీసే మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి 70mm IMAX కెమెరాతో తీస్తారు. ఒక సింగిల్ సెకండ్ చేయడానికి లక్షల ఖర్చు అవుతుంది. ఆర్టిస్టులు, కెమెరామెన్లు ఇంకా నోలన్ కూడా ఈ సీన్ ని హార్ట్ పెట్టి చేయాలి. ఈవెన్ తన మూవీలో అయినా ఇంకా లైఫ్ లో అయినా గానీ అండో ఆప్షన్ అనేది లేదు. అందుకే క్రిస్టోఫర్ నోలన్ ని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ దిస్ వరల్డ్ హ్యాస్ నెవర్ సీన్ అని అంటారు. మన ఇండస్ట్రీలో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? మీరే కామెంట్ చేసి చెప్పండి. నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.